బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో నిన్న జరిగిన ప్రమాదంలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆ రోడ్లో ఇదొక్క ప్రమాదమే కాదు, ఇంతకు ముందు 2 ప్రమాదాలు జరిగాయి. గత ఏడాది జూలై 1న ఇక్కడ జరిగిన ప్రమాదంలో చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయింది. 4 ఇంజనీరింగ్ విద్యార్థులు కారులో అతి వేగంగా వస్తూ డివైడర్ను ఢీకొట్టి అవతలి కారుపై వెళ్లి పట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఇందులో గాయపడ్డ చిన్నారి రమ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. 2015లో కూడా ఉప్పల్కు చెందిన బీటెక్ విద్యార్థులు 3 వినాయక నిమజ్జనంలో పాల్గొని తిరిగొస్తూ ఇదే ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగి 3 చనిపోయారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో మంత్రి నారాయణ కొడుకు నిషిత్ నారాయణ కూడా అతి వేగంతో కారు నడిపి ప్రాణాలు కోల్పోయాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో వరుస ప్రమాదాలతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్లోని అత్యంత రద్దీ రహదారుల్లో ఒకటి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3. నగరానికి జూబ్లీహిల్స్ ను కలిపే రహదారి ఇది. ఈ రోడ్లో ప్రయాణిస్తే నేరుగా పంజాగుట్ట మీదుగా సికింద్రాబాద్ చేరుకోవచ్చు. ఇంత కీలకమైన ఈ రోడ్డు మొత్తం మలుపులమయం. 1/2 కిలోమీటర్కు ఒక మలుపు ఉంటుంది. ఈ దారిలో అసలు ఈ రోడ్డు ఎలా ఉంది, ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో మా కొలీగ్ చక్రి ప్రెజెంట్ చేస్తారు. అతివేగం వద్దు వద్దు అని పోలీసులు, ప్రసార మాధ్యమాలు ఎంత చెప్పినా యువత పెడచెవిన పెడుతోంది. పర్యవసానంగా అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాల్లో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, 3 జంక్షన్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ దానికి మరొక ఉదాహరణ. జస్ట్ నిన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో నేనున్నాను. దానికంటే కొన్ని మీటర్ల ముందు ఏర్పాటు చేసిన స్పీడ్ లిమిట్ బోర్డు మనం చూడవచ్చు. 20 కిలోమీటర్ స్పీడ్ లిమిట్ చూపెడుతోంది. కానీ నిన్న అతను 120 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళాడు. దానికి పర్యవసానంగా యాక్సిడెంట్ గురైంది. ఒకసారి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిన్న మీరు యాక్సిడెంట్ చూశారు కదా, ఎట్లా జరిగింది, ఏం జరిగింది? అక్కడ నుండి హై స్పీడ్లో బండి వస్తుంది సార్, కార్ I-20 కార్. ఆ రాంగ్ స్పీడ్లోన డివైడర్ కొట్టి పారేసింది. కొడుతూ అది 4-5 పల్టీల్లో వచ్చేసింది. ఇక్కడ మధ్యలో స్తంభం ఉంది, ఆ స్తంభం వచ్చి పట్టేసింది బండిని. ముందుకు పోలేకపోయింది. ఇంకా స్పాట్ డెడ్గా ఒక ఆయన చనిపోయిండు. మిగతా 2 వ్యక్తులు బతికి ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన తీరు నిన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. మీరు ఆ విజువల్స్ కూడా చూస్తూ ఉండొచ్చు. అయితే యాక్సిడెంట్ జరిగిన తీరు గమనించినట్లయితే కరెక్ట్గా నేను నిలబడిన ప్రాంతంలో కారు వచ్చి ఆగింది. దానికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పోల్ వల్ల ఈ కారు ఆగడం జరిగింది, పల్టీలు కొడుతూ. లేదంటే మరొక 20-30 అడుగుల దూరం కారు ఉన్న స్పీడ్లో వెళ్ళిపోవాల్సింది. కానీ ఈ పోల్ వల్ల కారు ఇక్కడ ఆగింది. అండ్ దీనికంటే ముందు ఒక 80-90 అడుగుల ముందు కారు డివైడర్ను ఢీకొట్టింది. లెఫ్ట్ సైడ్లో ఉన్న కారు డ్రైవర్ ఆ కార్ని రైట్ సైడ్కి, అంటే బహుశా అతని ముందు ఆటో వస్తుంది సీసీటీవీ ఫుటేజ్లో, బహుశా ఆటోని తప్పించే క్రమంలో కొంచెం రైట్ సైడ్కి కట్ చేశాడు. అతను 100 పైన ఉన్న స్పీడ్లో కారు అదుపు తప్పి డివైడర్కు స్క్రాచ్ అయింది. ఫస్ట్ స్క్రాచ్ అయిన తర్వాత ఆ స్క్రాచ్తో అదుపు తప్పిపోయింది కంప్లీట్గా. అతని చేతిలోంచి పూర్తిగా జారిపోయింది కంట్రోల్. సో అది డివైడర్ మీదకి పల్టీలు కొడుతూ దాదాపు ఒక 60-70 అడుగుల పాటు పల్టీలు కొడుతూ ఒక దాదాపు 9-10 పల్టీలు కొట్టి ఇక్కడికి వచ్చి కారు కరెక్ట్గా ఇక్కడ ఆగింది. ఈ ఆగడానికి కారణం కూడా ఈ పోల్ అని చెప్పుకోవాలి. ఈ పోల్ దగ్గర కారు ఆగడం, ఆ కారులోంచి ఒక యువకుడు బయటపడ్డాడు. మిగతా 2 కూడా లోపలే ఉండిపోయారు. అయితే ఆ బయట పడిన యువకుడు తల పగిలిపోవడంతో స్పాట్ డెడ్ అయిపోయాడు. మిగతా 2కి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారు. వారిద్దరు కూడా ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. సో నిన్న జరిగిన యాక్సిడెంట్కి మరొక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఎట్లా జరిగిందో తెలుసుకుందాం. ఏం జరిగిందండి, ఎట్లా జరిగిందండి? అక్కడి నుంచి ఒక కార్ వచ్చిందండి, హోండా I-10. అది స్పీడ్ అరౌండ్ 60-70 స్పీడ్లో ఉండొచ్చు. అక్కడ నుంచి రానికి ముందు 2 వీలర్ ఉండే, 2 వీలర్ హోండా షైన్ కపుల్స్ వెళ్తుండే. ఆ కంట్రోల్ తప్పి వెహికల్ అనేది డివైడర్ తగిలి ఇటు వచ్చేసింది. మొత్తం రోల్ అయ్యకుండా స్తంభానికి తగిలి ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఆన్ ద స్పాట్లోనే ఒక అతను ఎవరైతే వెహికల్ రోల్ అవుతుందో దాంట్లోనే తల అనేది
డివైడర్ తగిలిపోయింది ఆన్ ద స్పాట్. అతను ఆన్ ద స్పాట్లో చనిపోయాడు. ఇంకా ఇద్దరేమో వెహికల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. డ్రైవర్ సీట్లో ఉన్న అతనికి ఇక్కడ స్క్రాచెస్ అని, వెనక కూర్చుని అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది. అతను ఆ ట్రీ దగ్గర కూర్చోబెట్టాము. తర్వాత అతను అంబులెన్స్ తీసుకెళ్తాం. తర్వాత పోలీసు వచ్చి తీసుకెళ్ళిపోయారు మొత్తం వెహికల్. అలాగే మనతో పాటు ఇక్కడ ఎన్నో ఏళ్లుగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ఈ రోడ్డును చూస్తూ ఉన్నారు. రోడ్డు కూడా ఈ ప్రమాదాలకు కారణమైన అని చెప్తూ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. నిన్న జరిగిన డ్యామేజ్ మీరు చూసారు, ఒక వ్యక్తి ప్రాణం కోల్పోయారు. ఈ రోడ్డు అంతకుముందు అయింది, అలాగే ఇంతకుముందు ఒక యాక్సిడెంట్ అయింది, చిన్నపిల్లలు చనిపోయినారు. అప్పుడు కొంచెం చేస్తే కొంచెం హైట్ లేపినారు, అంతే, మళ్ళీ వదిలేసినారు. మెయిన్గా రోడ్ డిజైన్ ఎంతవరకు కారణమైంది అనుకుంటున్నారు? రోడ్ డిజైనే మెయిన్ కారణం. హైట్కు లేకపోవడం వల్ల అంత స్పీడ్ నుంచి కింద ఏమీ కనిపించదు. అంత స్పీడ్ వచ్చేసరికి ఒక్కసారి కిందికి వెళ్ళిపోయేసరికి అది కంట్రోల్ కాదు బండి. సో ఎటు పోతుందో అలా కంట్రోల్ కానప్పుడు ఎటన్నా వెళ్ళిపోతుంది అది. ఏదేమైనా అతివేగం అనర్థదాయకమని మరొకసారి ప్రూవ్ అయింది. కొద్ది నెలల క్రితం ఈ అతివేగమే ఒక నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. రమ్య ఘటన కొద్ది నెలల క్రితం ఇదే రోడ్లో జరిగింది. అది మర్చిపోకముందే మరొక ప్రాణం పోయింది. ఏదేమైనా కూడా తల్లిదండ్రులు కానీ ఆ కారు నడిపే యువత కానీ కారు ఇచ్చే ముందు, కారు డ్రైవ్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరి ప్రాణాలతో పాటు అవతలి వాళ్ళ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఎంతైనా ఉంది. వేగంతో థ్రిల్ పొందొచ్చు, వేగంగా గమ్యాన్ని చేరొచ్చు. అటు ఇటు అయిందంటే వేగంగా మృత్యువును కూడా చేరొచ్చు. ఇప్పటికైనా యువత ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో చక్రవర్తి, NTV, హైదరాబాద్.